తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. 40 years పైగా ఒక ఆర్గనైజేషన్ ఉండడం, అది కూడా ప్రత్యేకంగా రాజకీయాల్లో ఇవాళ వాతావరణం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. 2019లో ఓడిపోయినప్పుడు పార్టీ అయిపోయిందన్నారు. అట్లాగే 2004లో ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడం కూడా చిన్న విషయం కాదు. ఎందుకు ఈ పార్టీ ఇట్లా ఉంటుంది, ఎందుకు బతుకుతుంది అనేది నేను గత 10 రోజులుగా వార్డ్ రివ్యూ మీటింగ్స్ బూత్ ప్రెసిడెంట్లతో కలుస్తుంటే కొన్ని వార్డ్స్లో సరైన నాయకత్వం పైన నుంచి లేకపోయినా, వాళ్ళకి టైం ఇవ్వకపోయినా, ఒకటో రెండో వార్డ్స్లో 20-25 ఏళ్ళలో మాకెవరు ఇట్లా రివ్యూ చేయలేదని అన్న మెజారిటీ బూత్ ప్రెసిడెంట్సు, వార్డులో ప్రెసిడెంట్సు, లీడర్సు ఇంకా అదే కమిట్మెంటు, నిబద్ధత, జనాలకి ఏదో ఒక మంచి చేయాలి అనేది చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంది తెలుగుదేశం పార్టీలో. అన్నగారు పెట్టినప్పుడు ఆయన పుట్టించిన నమ్మకం, ఎవరైతే ఆయన ఎన్నుకున్నారో ఆ అనుబంధం అనేది ఇంకా నడుపుతుంది. నేను కోరేది ఏంటంటే ఇట్లా విలువలు కలిగిన ఒక పార్టీ, విలువలు కలిగిన నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత ఇప్పుడు యువరక్తంగా మేము వస్తున్నాం కాబట్టి మా మీద కూడా ఉంది. భవిష్యత్తులో నెక్స్ట్ 30-40 years ఇట్లాగే పార్టీ మంచిగా కంటిన్యూ అవ్వాలి అంటే సీనియర్సు, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ యువరక్తంను కూడా తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్లో కూడా మా పార్లమెంట్ ప్రెసిడెంట్గా కొత్తగా గండిబాబ్జీ గారు కూడా పదవి తీసుకోవడం జరిగింది. మా జనరల్ సెక్రటరీ పోలవరంశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మీ అందరం కలిపి భవిష్యత్తులో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని మీ అందరం బలంగా నమ్ముతున్నాం. వచ్చినప్పుడు మా బాధ్యత ఏంటి అంటే ఆ పార్టీలో ఏదైతే మంచి ఉందో దాన్ని ఇంకా బలపరిచి పెంచుకోవడం, ఎవరైతే కొంత దారి తప్పారో వాళ్ళని తిరిగి మళ్ళీ దారిలో తీసుకుని రావడం, అండ్ నెక్స్ట్ 40 years కోసం పార్టీ ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని చాలా బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ పార్టీలో చాలామంది, లక్షలాది మందికి ఒక అంబ్రెల్లా లాగా, ఒక ప్రొటెక్షన్ లాగా ఉంది. వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళుగా త్యాగాలు చేసి జనాలకి సేవ చేస్తున్నారు. వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము చూసుకుంటే వాళ్ళు ఇంకా జనాల్ని చూసుకుంటారు. ప్రత్యేకంగా రూరల్ ప్రాంతాల్లో కార్యకర్తల పాత్ర చాలా చాలా ఎక్కువ. సో వాళ్ళని కూడా ఇవాళ ఏంటంటే రాజకీయాలు అబద్ధాలు, చీటింగ్ ఎక్కువ అయిపోయి జెన్యున్గా ఉన్న నాయకుల్ని చాలామంది దెబ్బైపోయి సైడ్ అయిపోతున్నారు. అది అవ్వకుండా చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. ఈరోజు నాకు అది ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది సంస్థ గురించి కాబట్టి సంస్థని బలపరిస్తే సంస్థ బాగుంటేనే అందరు బాగుంటారు. ఆ బాధ్యత మేము చూసుకుని సంస్థని ఇంకా బలపరుస్తాం. దాని ద్వారా జనాలకి ఇంకా మంచి సేవ అందజేస్తాం. థ్యాంక్ యూ. పార్లమెంట్ సభ్యులు భరత్ గారి చేతుల మీదుగా ఈవేళ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ఈ పార్టీని స్థాపించారో మహానుభావులు ఎన్టీఆర్ గారు, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, మీకు తెలుసు దేశంలోనే ఒక బ్రహ్మాండమైన రికార్డు సాధించిన ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం అంటే అది ప్రపంచ రికార్డు అని ఆ రోజు చెప్పడం జరిగింది. అటువంటి పార్టీ పెట్టి ఈవేళ తెలుగు ప్రజలకు ప్రపంచం మొత్తం మీదే ఒక గౌరవాన్ని సంపాదించిన ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మరొకసారి మనం అందరం కూడా ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం అంకితమై పార్టీని ఇంకా మరింత అభివృద్ధి చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టించి పనిచేసి మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఈరోజు ఈ పార్టీని స్థాపించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సందర్భాన్ని బట్టి నేను మీ అందరినీ కూడా, మీడియా మిత్రుల్ని, మా నాయకుల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మరొకసారి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుసుకొని కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతున్నాను.